కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు వేములవాడ ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా తగిన బుద్ధి చెబితేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చేస్తానని అన్ని హామీలన్నీ ఇవాళ 115 రోజులైంది. ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి కేసీఆర్ అయితే 1,00,000 ఇస్తాడు, నేను వచ్చినాక 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏది వచ్చిందా తులం బంగారం? 4 నెలలు అయింది. నేను అందుకే రేవంత్ రెడ్డిని వేదిక మీద డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల లోపల చేస్తా అన్నావు. ఇవాళ 115వ రోజు వాళ్ళకి ఇవ హామీలు అమలు చేయాలి. నువ్వు 4,000 పెన్షన్ ఇవ్వాలి, అట్లనే తులం బంగారం ఇవ్వాలి, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇవ్వాలి, అట్లనే రైతుకు 15,000 రైతు బంధు ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలి, 500 క్వింటాల్ వరికి బోనస్ ఇవ్వాలి, ఇగో పిల్లలకు 5 లక్షల రూపాయల కార్డు ఇవ్వాలి, ఇంకా నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే నిలదీస్తా, ప్రశ్నించకపోతున్నది బరాబర్ నిలదీస్తున్నాను. ఈ ఎమ్మెల్యే ఎవరున్నా వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇది ఏమైంది? రైతు బంధు ఏమైంది? పెన్షన్లు ఏమైనాయి? తులం బంగారం ఏమైంది? 2 లక్షల రూపాయలు మాఫీ ఏమైంది అడుగుతా. వారితో పాటు నా ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, మన కార్పొరేటర్ ఉన్నారు, మన మేయర్ ఉంది, కళ్యాణ్ గుప్తా గారు ఉన్నారు. మేము అందరూ నిలదీస్తున్నాం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని